కాయలు వ్యాఖ్యం చేస్తున్నావు? మీరా? మరి ఎక్కువగా తింటే కడుపులో ఉన్న మన వంశోద్ధారకుడు ఎంతగా పుడతాడేమో. పోండి, నేను మరీ అంత తిండిపోతుని కాదండి. సారీ మేడం. సారీ అంటే సరిపోతుందా? మరి నా పరిహాసానికి ఏమైనా శిక్షణ ఇస్తారా? తప్పకుండా. ఈ రోజు నుంచి మీరు నన్ను 2 రోజులు ముట్టుకోకూడదు. అమ్మ బాబు, తిరుపతి గారు మరీ అంత ఎత్త నిర్ణయం మంచిది కాదేమో. నెల తప్పిన నేను చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుందండి? నీకు పులుపు తినాలనిపిస్తుంటే నాకు నీ వలుపును తినేయాలనిపిస్తుంది. అబ్బో, అయ్యగారు మాటలు బాగా నేర్చారే. నాకు మాటలు బాగా వచ్చాయంటే అది అమరదయ వల్లే. అదేలా? రోజు రోజుకి నీ అందం ఎన్నో రెట్లు పెరుగుతుంటే ఆ అందాన్ని వర్ణించడానికి నాకు మాటలు బాగా వచ్చాయి. కవిత్వాలు రావడానికి చాలా బాధగా ఉంది మేడం. ఊరుకోండి, మీ వేళ కొలాలు ఎవరైనా వింటే నవ్వుతారు. అరే, ఎవరో వినుకుంటుంటే నీ అందాన్ని పగటం నీకు ఇష్టమేనమాట. బాబు, ఈ రోజు మీతో మాట్లాడటం నా వల్ల కాదు. అసలు నీ అందాన్ని చూస్తూ మౌనంగా ఉండటం నా వల్ల కాదు. శివారు, ఏంటి ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేసారు? ఏమిటి విశేషం? ప్రతి క్షణం నీ ప్రతిబింబమే నా కథల నిండా నిలిచి నన్ను కలవర పెడుతుంటే ఆగలేక నీ విషయం వచ్చేసాను. మీ మాటలు ఆపి అసలు విషయం చెప్పండి. చెప్తాను బాబు. ఈరోజు నా జీవితంలో మరువలేని మరుపురాని రోజు. అదేంటో నీకు తెలుసా? మీరు చెప్పండి, నాకెలా తెలుస్తుందండి? చెప్తాను బాబాని, చెప్తాను. అంతా వివరంగా చెప్తాను. ఒకనొక నాడు ఈ చక్రధర్ ఏమీ లేని పేదవాడు. నా చిన్నతనంలోనే నా తల్లిదండ్రులు పేదరికంతో పోరాడి అలసిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అప్పుడు అయిన వారు ఆదరించక బ్రతుకు తెరువు కోసం పోటులు పడ్డారు. అప్పుడు నాకు 2 మిత్రులు కలిశారు. వారెవరో కాదు, సురేష్, హరీష్. మన పుట్టినరోజు నీ గుర్తు చేశాను చూడు, గుర్తున్నారా? గుర్తున్నారండి. అయినా నేనెలా వాళ్ళని మర్చిపోతాను? ప్రతిరోజు వాళ్ళ కోసం చెప్తూనే ఉంటారు కదా. అసలు విషయం ఏంటంటే సమయం వచ్చినాడు చెప్తాను అంటారు, కానీ ఇప్పటి వరకు చెప్పలేదు. ఆ సమయం ఈ రోజే భవాని. ఆ సమయం ఈ రోజు మేము ముగ్గురు కలుసుకున్నాం. ఈ రోజే మేము బ్రతుకు వేటలో ఎలా జీవించాలో నేర్చుకున్నాం. ఒకనాడు కూటికి లేని నేను ఈ రోజు ది గ్రేట్ ప్రముఖ రామస్మాత్మేత చక్రధర్గా పిలువబడుతున్నా. మరి సురేష్, హరీష్? సురేష్ అంటావా? న్యాయాన్ని అంతమందించాలని అహర్నిశలు ఈ ప్రపంచానికి సమాజానికి పరిచయం చేయాలని మహాశిక్షలు పనిచేస్తూ ఉంటారు. ఇక హరీష్ అంటావా? పాప్ శంకర్గా పిలువబడుతున్నారు. అందుకే ఈ రోజు నాకెంతో సంతోషకరమైన రోజు. ఈ రోజు వాళ్ళిద్దరిని మన ఇంటికి ఉండనిపించారు. చాలా మంచి పని చేశారండి. అందుకే ఈ రోజు నీ చేతులతో నీవే స్వయంగా వంట చేసి సాయంత్రం సురేష్, హరీష్ వచ్చేసరికి నీ వంట రుచి చూసి ఇంకొప్పుడు ఇలాంటి వంట నా
సెన్స్ చూడలేదని పొంగిపోవాలి. మీరు అంతగా చెప్పాలిగా, మీరే చూస్తారుగా. ఈ రోజు నా వంట చూసిన దగ్గర నుంచి అబ్బా ఇలాంటి వంట ఎప్పుడూ తినలేదే అని నన్ను క్షణం కూడా వదిలిపెట్టరానుకో. అంత ఓపిక నీకు ఉంటే నేను ఎప్పుడు రెడీ. అబ్బా కొన్ని మీకు ఎప్పుడు అదే ధ్యాస. అది కాదండి, నేను వంట చేస్తాను తిన్న దగ్గర నుంచి వంట మనుషుల పనులోంచి తీసేసి నన్నే వంట చేయమంటారు అంటున్నాను. అది ఏదో అనుకున్నాను. అనుకుంటారు అనుకుంటే తప్పేంటి మేడం? ఆ, మీరు తండ్రి కాబోతున్నారని మర్చిపోకండి. నేను తండ్రినైనా ఒకప్పటికి తాతనైనా నేను శృంగారంలో ఎప్పుడు కొద్దివాడినే. ఈరోజు మదర్ తెరేసా ట్రస్ట్ కి ₹1 విరాళంగా ప్రకటించాను. స్వయంగా నేను ఇవన్నీ క్యాష్ ఇచ్చి వస్తాను. అలాగేనండి, వెళ్ళిరండి. వెళ్ళే ముందు ఒక తీయని ముద్దు ఇస్తే తొందరగా వస్తాను. నాకు ఇబ్బందిగానే ఉంది, కానీ మీరు ఒకటే ముద్దుతో ఆగరు కదా మాకని బావా. వెళ్ళిరండి. ఒకసారి మాట్లాడుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను 3 సార్లుగా ఎమ్మెల్యే కావడం వల్ల మన గవర్నమెంట్ నా సేవలు పెంచి ఆరోగ్య శాఖ మంత్రిగా నాకు అవకాశం కల్పించారు. గవర్నమెంట్ తరఫున కాకుండా ప్రజలందరి తరఫున కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో మీరు చూశారు, చాలా హామీలు ఇచ్చాను. అవన్నీ మీకు గుర్తు అవసరం లేదు, అవన్నీ కూడా నెరవేర్చాను. నేను అవి నెరవేర్చడం వల్లే నాకు ఈ అవకాశం కల్పించారు. ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా మీకు గట్టి హామీ ఇస్తున్నాను. మందు మన ఆరోగ్యం అనే పథకం కింద మన రేషన్ డిపోలో అంటే మన కోటా తీసుకుంటాం కదా, ఆ కోటా ద్వారా నెలకి 3 పుండ్లు బాగా ఫ్రీగా ఇస్తామని హామీ ఇస్తున్నాను. అంతేకాదు వీధికో ఒక ఆర్ఎంపీ డాక్టర్ని పెడతాను. ఎందుకంటే మీకు తెలుసు, ఇదే ఆర్ఎంపీ డాక్టర్ అని అంటున్నారు. మందు ఇచ్చిన తర్వాత భార్య భర్తల మీద చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. అప్పుడప్పుడు తలుపులదాకా కొట్టుకునేదాకా గొడవ వస్తుంది. చిన్న చిన్న దెబ్బలు తగిలితే బ్యాండేజ్ కట్టడానికి మీకు అందుబాటులో ఆర్ఎంపీ డాక్టర్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. మాకు పెద్దల యొక్క ఆరోగ్యం కాదు, ఇంట్లో శాంతి కూడా చాలా ప్రాముఖ్యత. నేను ఎమ్మెల్యేగా గెలిచాను, ఇప్పుడు మంత్రి అయ్యాను, రేపు ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చు. మా పెద్దలు మాట చెప్పారు, అడిగినోడిని కాదనుకో, ఎవరి ఇంటికి వస్తే అడిగితే ఏది కాదనుకో, అలాని ఆస్తి పాడు చేయకు అన్నారు. నేను ఆస్తి పాడు చేయకుండా ఉండాలంటే మీరందరూ నెలకి 5% నాకు ట్యాక్స్ కట్టాలి. ఇదేమైనా మీరు డీ ట్యాక్స్ అంటే దొత్తు ట్యాక్స్ కాదు,
నాకు ఈ అవకాశం కల్పించిన ప్రజలందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ మీ ఆరోగ్య శాఖ మంత్రి దేవరాజ్. నమస్తే సార్. ఓ సత్యం, నువ్వా? ఏమిటి సంగతులు? ఒక సహాయం కోసం మీ వద్దకు వచ్చాను సార్. ఏమిటది? ఎంతో కాలం నుంచి ఉద్యోగ వేటలో అలసిపోయిన నాకు ఒక మంచి అవకాశం వచ్చింది సార్. దానిని ఎలాగైనా మీ పలుకుబడి ఉపయోగించి ఆ ఉద్యోగం నాకే వచ్చేలా చేయండి సార్. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. చూడు సత్యం, నేను ఎలక్షన్లో నిలబడినప్పుడు నువ్వెంతో సహాయ సహకారం అందించావు. అందుకే నువ్వంటే నాకు చాలా అభిమానం. నీకేం కావాలో నిర్ణయం అడుగు, చేసి పెడతాను. అందుకే సార్ కొండంత ఆశతో మీ వద్దకు వచ్చాను. అసలు విషయం చెప్పు సత్యం. నేను చదివిన చదువుకి ఒక మంచి అవకాశం వచ్చింది సార్. గవర్నమెంట్ డాక్టర్గా ఇంటర్వ్యూకి వచ్చింది. మొత్తం 10 ఖాళీలు. అందులో 2 హెల్త్ మినిస్టర్ గారి కోటాలో నియమించారు. ఆ ఉద్యోగం ఎలాగైనా నాకు వచ్చేలా చేయండి సార్. ఓ అదా, దానికి నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ సార్ కాదు అంటే నా గుండె తట్టుకోలేదు సార్. ఇప్పటికే కష్టపడి చదివించిన కన్నవారికి భారమై బ్రతుకుతున్న వాడిని సార్. గారాబంగా పెంచుకున్న నా చెల్లెలు కుటుంబ పరిస్థితులు తట్టుకోలేక నలుగురిలో నాట్యం చేస్తూ సంపాదిస్తున్న డబ్బులతో మా జీవన చక్రం తిరుగుతుంది సార్. చిన్న వయసులో అంత భారాన్ని మోస్తున్నా నా చెల్లెలు చూస్తుంటే నాకు ఈ బ్రతుకు మీద విరక్తి పుట్టి చచ్చిపోవడం అనిపిస్తుంది సార్. చచ్చిపోవడం అనిపిస్తుంది. ఓకే సత్యం, ఓకే, నువ్వేం బాధపడకు. 5 స్టార్ క్లబ్ లో పనిచేసే ట్యాంకర్ రోజేనా మీ చెల్లెలు? అవును సార్. ఏ ఆధారము లేక నలుగురిలో నాట్యం చేస్తూ మమ్మల్ని బ్రతికిస్తున్న దేవత సార్ నా చెల్లి. సత్యం, నువ్వేం బాధపడకు. ఇదే ఉద్యోగానికి ఎవరైనా వచ్చి అడిగినట్లయితే 2 లక్షల రూపాయలు అడిగేవాళ్ళు. 1 లక్ష నాకు, 1 లక్ష రూపాయలు వచ్చాయి. నువ్వు అడుగుతున్నావు కాబట్టి 1 లక్ష రూపాయలు ఇచ్చినా గ్యారంటీగా ఈ ఉద్యోగం నీకే వచ్చేలా చేస్తాను. సార్ 1,00,000 రూపాయల? అవును సత్యం, ఇది చాలా చిన్నది, తెలుసా? తెలుసు సార్, తెలుసు. నేను నిరుద్యోగులే కానీ అనాగరికుల్ని కాదు సార్. ఎవరికి ఎంత మిగులుతుందో తెలియని తెలివి తక్కువ అని అంతకన్నా కాదు సార్. అయితే ఏమిటి, నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. అంత డబ్బు అంటే నా దగ్గర లేదు సార్. ఎలాగైనా మీరే సహాయం చేయండి. ఉద్యోగం రాగానే వడ్డీతో సహా మీ డబ్బు చెల్లించేస్తాను. చూసి సత్యం, ఒక విషయం గుర్తించుకో. కట్నం తీసుకోకుండా అదువు పెట్టి పెళ్లి చేసుకోకూడదు. అలా అని నేను డబ్బు కట్టి నీకు ఉద్యోగం ఇప్పించకూడదు. అలా చేస్తే మా రాజకీయ నాయకులు ఏనాడో పక్కన అయ్యేవారు. చేతిలో చిల్లి గవ్వ లేనివాణ్ణి సార్. అంత డబ్బు నేను మాత్రం తీసుకురాలేను సార్. నా వల్ల కాదు సార్. అయితే నీకు ఇంకో మంచి సలహా చెప్పంటావా? చెప్పండి సార్. నీకు ఉద్యోగం కావాలంటే రేపు మా ఇంటికి 1,00,000 రూపాయలు తీసుకురా. లేదంటే మీ అమ్మాయి ఎలా చెప్పాలో తెలియలేదయ్యా, కొంచెం మూమాటగా కానీ చెప్ప తప్పలేదు. రేపు రాత్రికి నీ చెల్లిని నాకు
వద్దు, అపాయింట్మెంట్ ఆగదు, నీకు మీద ఉంటుంది. మేము పేదవాళ్ళమే కానీ ఆత్మాభిమానం లేని వాళ్ళం కాదురా. నీకు లేని కుక్క రే సత్తు, మాతో జాగ్రత్తగా మాట్లాడు. ఈ దేవాజ సంబంధం నువ్వు నిలవలేవు, వాటి మస అయిపోతావు. ఒరే, ఒకనాడు నువ్వు ఎలక్షన్ లో నించొని నా ఇంటి గుమ్మం ముందుకు వచ్చి నన్ను గెలిపించండి అని ప్రాధాయపడిన రోజున నా సొంత అన్నరాదా ఆదరించి నిన్ను అందరం ఎక్కించావురా. అందుకు అందుకు ప్రతిఫలమంటరా ఇదంతా. శ్మశానం ముగ్గురు మా రాజకీయ నాయకుడికి సిగ్గురు. ఆయన గడిచిన కాలం గుర్తుపెట్టుకుంటే వాడు రాజకీయ నాయకుడే కాదు. అవునరా, అవును. నీకెలా గుర్తుంటాయి? అధికార మతంతో కామంతో కళ్ళు మూసుకుపోయిన నువ్వు లైసెన్స్ ఉండాలి కదా. నీ కోసం రేయనక పగలనక నీ పోస్టల్ని ఈ పూజలు వేసుకొని వీధి వీధికి వెళ్ళి నీ పోస్టల్ అంటించాను కదా. నువ్వు గెలిచావు అనే వార్త వచ్చే వరకు నీ వెంట కుక్కలా తిరిగాను కదరా. అలాంటిది ఈ రోజున నువ్వు నా చెల్లిని గెస్ట్ హౌస్ కి రమ్మనే స్థాయికి ఎదిగావురా. నీచుడా. చూడు సత్యం, ఏం అధికారులు మీరు అభాగ్యులు. మీలాంటి లేబర్స్ మొత్తం మాలాంటి వాళ్ళు సభ్యతనుకుంటున్న పేదవాళ్ళు. ఒరే, ఆనాడు నా సహాయం కోరి వచ్చినప్పుడు నేను కూడా నీ చెల్లెళ్ళు నీ కూతుర్లో నా గదిలో ఒక్క నైట్ ఉంచుకుంటానంటే అప్పుడు ఏ మర్యాద? నీ బ్రతుకు నీ మర్యాద. రే సత్యం, మాతో జాగ్రత్తగా మాట్లాడు. నీ ఎంత సేంతో నా ఎంత సేంతో గుర్తించుకొని మాట్లాడు. మా ఇంట్లో వాడే తినాలి కలిసి చేయరా నీ బ్రతుకంతా. అవునరా, పంపు కొడుతున్నా నీ రాజకీయ పంపను కడగడానికి అంత పెనాలి అవసరమే. రేయ్, మర్యాదగా బయటకు వెళ్ళు, లేదంటే రేయ్, నువ్వు నన్ను చేయలేవురా. నీ బొమ్మలో ఉంటే నాకు ఎలర్జీ పుడుతుంది. వెళ్లే ముందు ఒకటి గుర్తుంచుకో, ఏ నాటికైనా నీ రాజకీయ గుర్చి మొక్కలు మొక్కలు మాడు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కానండి రిజల్ట్ వచ్చే వరకు రోజుకి 2 బీర్లు బియ్యం తిన్నట్టు ఎలా. ఈ రోజు ఈ ఉద్యోగం ఉద్యోగం అలాంటి వాళ్ళందరికీ ఉద్యోగం ఇచ్చుకుంటూ పోతే రేపు నా బ్యానర్ కట్టేవాడు, మా పార్టీ జెండా మోసేవాడు. ఈ ఊరికే ఉద్యోగాలు ఇస్తుంటే వచ్చే ఎలక్షన్ లో ఓటుకి 5,000 6,000 పెట్టి నేనెప్పుడు ఓట్లు కొనాలి? అయినా ఆ నిధులు ఏంది లేనిదైగా నేనేమన్నా 5 స్టార్ క్లబ్లో 10 మంది ముందు చిన్న బట్టలు వేసుకొని డ్యాన్స్ వేస్తే పోను పొరుగు నా పడక గదిలో 4 పాల మధ్య ఎవరికి తీయకుండా నా పక్కన పడుకుంటే ఆ చెల్లిపోవు ఈడిపోవు పోద్దంట. నీకేమో అయ్యావా? నేను ఉద్యోగం వస్తున్నానని గొతుకునే తెలియదు ఎవరికి. ఆ అమ్మతో కలుస్తున్నాడు. తమ్ముడు ఎలా ఉన్నావన్నయ్య? తమ్ముడు వెళ్ళిన పని ఏమైంది? ఈ అంచు అడుగు పెట్టిన చోట అపజయమా అన్నయ్య? అసంభవం అన్నయ్య. ఆ ఇన్స్పెక్టర్ గారు మన రాష్ట్ర మంత్రి మీద తయారు చేసిన ఫైల్ తెచ్చావా? ఆ ఫైల్ ఇవ్వమని 1కి 2 సార్లు అడిగానన్నయ్య. ఇవ్వనని మొండికేశాడు. అందుకే వాడిని
ఈ అభివృద్ధి సెంటర్లో తాళ్ళతో కట్టేసి పెట్రోల్ పోసి మంట ఎక్కేశానండి. ఆ మంటల్లో వాడు ఆర్తనాదాలు చేస్తూ మాడి మసైపోయాడండి. మరి ఆ ఫైల్స్ అంటే ఆ ఫైల్ పై వచ్చిన భయం ఏమీ లేదన్నయ్య. వాడి ఇంటికి వెళ్ళి వాడి పిల్లని చిత్రహింసలు పెట్టి ఆ ఫైల్ నేను సాధించానన్నయ్య. ఆ మరుక్షణమే దాని అందాలతో ఆనందంగా ఎంజాయ్ చేశాను. ఆ మరుక్షణమే దాన్ని పైలోకానికి పంపించేశాను. వెరీ గుడ్ తమ్ముడు, వెరీ గుడ్. మరొకసారి నీకెందుకు లేదని నిరూపించు. మరి ఆ ఫైలు రంధీరానికి పంపించావా? నేనే స్వయంగా పట్టుకెళ్ళి అన్నయ్యకి ఆ ఫైల్ ఇచ్చానన్నయ్య. మంచి పని చేసావు. మరి రణధీర నీ వ్యాపారం ఎలా ఉంది? అంతా సవ్యంగానే సాగుతుందన్నయ్య. కానీ మన దొంగ మందుల సెక్షన్ లో తయారైన గ్లూకోజ్ బాటిల్ స్టాకు మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం 8 కోట్ల రూపాయల స్టాకు ఆగిపోయిందనే విషయం అన్నయ్య నీకు చెప్పమన్నారన్నయ్య. ఓకే తమ్ముడు, ఓకే. నేను ఆ సంగతి చూసుకుంటాను. చూడు తమ్ముడు, నీకో విషయం చెప్తాను, జాగ్రత్తగా వీరు. మన వ్యాపారాలకి ఈ భూమి మీద ఎవరు అడ్డుపడకూడదు. అడ్డుపడిన వాడిని మనం బ్రతకనివ్వకూడదు. మన ముగ్గురు అన్నదమ్ములు. పెద్దవాడినైనా నేను రాజకీయ వ్యవహారాలు చూసుకుంటాను. చీకటి వ్యాపారం, స్మార్ట్ లేన్, అండర్ గ్రౌండ్ వ్యాపారం. రెండో వాడైన రణధీరాన్ని చూసుకుంటాడు. ఇక మిగిలింది నువ్వు యూత్ ప్రెసిడెంట్ గా నీకు అప్పచెప్పిన పని సవ్యంగా చేస్తే అదే చాలు. నువ్వు వివరంగా చెప్పాలా అన్నయ్య? ఈ అర్జున్ అంటే ఆటంబాంబ లాంటి వాడని ఈ దేశం అదిరిపోతుంది. ఈ అర్జున్ అడుగు పెట్టిన చోట ఈ భూమి కూడా కంపించిపోతుంది. మనకి అదే కావాలి. మన ముగ్గురు 3 కత్తులని ఈ భారతదేశాన్ని చీల్చి చెన్నాడు. ఇది రామరాజ్యం కాదు, రౌడీ రాజ్యాన్ని ఈ ప్రపంచానికి తెలియజేద్దాం. మనకు కావలసింది మనం సాధించే వరకు ఈ రౌడీ రాజ్యంలో మనదే పై చేయి కావాలి. కాదని ఎవరైనా అడ్డం వస్తే అడ్డంగా నరకడమే మన కర్తవ్యం కావాలి. అదే మన రాజమార్గం కావాలి. ప్రస్తుతం విశేషాలు ఏంటన్నయ్య? ప్రముఖ పారిశ్రామికవేత్త చక్రధర్ తెలుసా? ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారన్నయ్య? కోట్లకు పడగలెట్టిన అప్పలకు బేరుడు కదా అతను. వారం రోజుల క్రితం దుర్గమ్మ గుడిలో నగలు పోయాయని తెలుసుకొని 50 లక్షల రూపాయలు విరాళమిచ్చిన సహోదయుడు ఈ రోజు మదర్ తెరెసా చర్చికి ₹1 కోటి ప్రకటించి తానే స్వయంగా వెళ్తున్నాడు. వారెక్కడికి వెళ్ళకూడదు. వాడిని ఎలాగైనా అడ్డుకొని వాడిని చంపి ఆస్తి మొత్తం మన పేరు రాయించాలి. అందుకు నేనేం చేయాలన్నయ్య? వాడింటికి వెళ్ళు, వాడి పిల్లల్ని పెట్టించు, దాని ఆస్తి మొత్తం మన పేరు మీద రాయించు. మదర్ తెరెసా చర్చికి వెళ్తున్న ఆ చక్రధర్ గారిని మన రణధీర్ నమ్మిన పొందు తాను అడ్డు తగులుకొని అడ్రస్ లేకుండా చేస్తాడు. నీ తెలివితేటలు అమోఘం అన్నయ్య, అమోఘం. మనం అనుకున్నది సాధించిన తర్వాత సంబరాలు చేసుకుందాం. నేను వెళ్ళి కానికి ఫోన్ చేసి ప్లాన్ అంతా వివరిస్తాను. అన్నయ్య అలాగే అన్నయ్య. తమ్ముడు నీకు ఇంకో మాట చెప్పడం మర్చిపోయిందా? ఆ చక్రధర్ గారి పిల్లం చాలా అందంగా ఉంటుందని పేరు. దాన్ని నీకు చెప్పాల్సి లేదు, నీకు అదే అలవాటు అనుకో. దాన్ని మాత్రం చంపే ముందు ఒకసారి చూడాలి. అన్నయ్య దాని అందం గురించి నేను విన్నానన్నయ్య. ఏమైనా కానీ
దాన్ని మనం పొంది తీరాలన్నయ్య, పొంది తీరాలి. అయినా మన మన అన్నదమ్ముల ముగ్గురికి కూడా పెళ్లి అవ్వలేదన్నయ్య. పెళ్లితో మనకు సంబంధం ఏంట్రా? మన దగ్గరకే అధికారం ఉంది, బలం ఉంది, రాజకీయ బలం ఉంది. మనం దేన్నైనా రావాలి, రాకపోతే దాన్ని మన దారిలో తెప్పించుకుంటాం. అవునన్నయ్య, కానీ ఆ సుఖంలోని జీవితం ఏం జీవితం అన్నయ్య మనకి? విరక్తితో అనురక్తితో అలా అనుక్షణం ఏడుస్తూ బాధపడుతూ ఎన్ని రోజులు అన్నయ్య? మరి ఏం చేస్తావు తమ్ముడు? పెళ్లిళ్ళు అవ్వలేదు, ప్రతిరోజు లేవాలంటే ఎక్కడ వస్తుంది? నువ్వేమని ఎలా చేస్తే రప్పించు. ఏ చదివి కమాన్. చాలా ఇష్టం. బావకి ఇష్టం కదా అని ఓ రోజు ఎర్రకొక్క కట్టుకుని తోటలోకి వెళ్ళాను. బావ తోటలో నా కోసం ఎదురు చూస్తున్నాడు. జనాలతో కిటకిటలాడే ఈ అబిడ్ సెంటర్ ఈ కాందాద అడుగు పెట్టగానే అందరూ పారిపోయారు. ఈ కాందాద పేరు చెప్తే పసి పిల్లల సైతం పాలు కూడా మానేస్తారు. ఈ నన్ను చూసి అందరూ పారిపోయారు. ఒక్కడికి కూడా నా ముందు నిలబడే ధైర్యమే లేదా? నీలాంటి అవినీతి పనులను చూస్తుంటే వారి గుండెలు మొక్కలు చేసే వారికి నిద్రపోటురా. ఓ నీకోసమే ఎదురు చూస్తున్నా. ఏ బెదిరిస్తున్నావా? కాదు, నిన్ను చంపడానికి. నీ వల్ల ఏమవుతుందిరా? ఈ చక్రధర్ ఒక్కసారి ఉరుము చూస్తే నీ గుండెలు ఉత్తకాయలా పగిలిపోతుంది. కంతలు తిరిగిన కరాటి వీళ్ళే ఈ కాండాల ముందు ఓరెత్తు కూడా మాట్లాడరు. మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో, లేదంటే నువ్వు నానే చెయ్యవు. నిన్ను ఈ క్షణమే సజీవ దహనం చేస్తాను. నీ వల్ల ఏమవుతుందిరా? ఈ చక్రధర్ ఒక్కసారి ఉరుము చూస్తే నీ గుండెలు పుచ్చకాయలో పగిలిపోతుంది. కోరికలు కాదు, వాస్తవాన్ని వివరిస్తున్నాను. ఇంతసేపు నీతో మాటలతో ఉపేక్షించడం నాదే తప్పు. మర్యాదగా అడ్డు తప్పుకో, లేదంటే నా నందికి బలవుతానంటావు. రాయ్, కత్తుల బోనులో కరాటే చేసిన వాడిని ఆఫ్టర్ నీ చేతిలో కత్తికి భయపడనువా? ఆయుష్ తీరిన ప్రతి వాడు నానే అదిరిపడతాడు. రాయ్, ఎవరి చేతిలో ఎవరి ఆయుష్ తీరుతుందో ఇప్పుడే నీకు రుచి చూపిస్తాను. ఆహా, ఓహో, ఎన్నాళ్ళకు నాకు సరైన జోడీ దొరికింది. నిన్ను తప్పడానికి
ఈ కట్టెందుకు నా 2 చేతులు చాలు. నేలాంటి వాడిని నేను చిన్నప్పుడే గోళీకాయలు ఆడుకున్నాను రా. నిన్ను ఉపేక్షించి లాభం లేదు. నిన్ను ఇప్పుడే తట్టుకోకుండా నరికి పారేస్తాను. ఏయ్, ఈ యుద్ధం చేయడం కూడా ఒక విద్యరా. మరొక్కసారి నా కంటికి కనిపించవు, ఈ గుండెలో ప్రాణం గొంతుకుండా బయటికి వస్తుంది. కాబట్టి వస్తా. రే చక్రధార్, నా మీద గెలిచానని సంబరపడకు. మరి కొద్దిసేపట్లో నీ భార్య దిక్కులేని సాగుతాబోతుంది. మా బాస్ తమ్ముడు అర్జున్ దాని సంగతి చూసుకుంటాడు.